ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడ యనమల కుదురులోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం రండి. కృష్ణానదీ తీరాన సుమారు 612 అడుగుల ఎత్తున కొండపై వెలిసిన ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని వేయిమునుల కుదురు అని పిలిచేవారు. ఈ గ్రామం విజయవాడ నగరానికి ఆగ్నేయ దిక్కున ఉంది. ఈ ప్రదేశాన్ని మునిగిరి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం అలాగే ఘాట్ రోడ్ మార్గాలు ఉన్నాయి. ఈ దేవాలయం ముఖద్వారంలో ఎత్తైన హనుమంతుని విగ్రహం మనకు స్వాగతం పలుకుతూ ఉంటుంది.
ఇదే పార్వతీ రామలింగేశ్వర స్వామి వార్ల గర్భగుడి. స్థల పురాణం ప్రకారం స్వయంభువుడిగా వెలిసిన ఈ రామలింగేశ్వరుడికి దశావతారాలలో 6వ అవతారమైన పరశురాముడు ప్రాణప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు తన తండ్రిని సంహరించినందుకు ప్రతీకారంగా క్షత్రియులపై దండెత్తి సృష్టించిన రక్తపాతానికి ప్రాయశ్చిత్తంగా ఈ కొండపై శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని చెబుతారు. అలాగే శ్రీరాముడు కూడా తన వనవాస కాలంలో ఈ శివలింగాన్ని దర్శించుకున్నాడు అని చెబుతారు. ఈ మునిగిరి కొండపై 1000 మంది మునులు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసినట్లు ప్రతీతి. అందువలనే ఈ గ్రామాన్ని 1000 మునుల కుదురు అని పిలిచేవారు. కాలక్రమంలో 1000 మునుల కుదురు నుండి యనమల కుదురుగా మారిందని పెద్దలు చెబుతారు. దేవాలయ ప్రాంగణంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉపాలయాలు కూడా ఉన్నాయి. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు విఘ్నేశ్వర ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, నాగేంద్ర స్వామి ఆలయాలను కూడా రాతితో నిర్మించారు.
ఈ ఎత్తైన కొండ మీద నుంచి సుందరమైన విజయవాడ నగరాన్ని వీక్షించవచ్చు. మహాశివరాత్రి ఉత్సవాలకు యనమల కుదురు శివాలయం ప్రసిద్ధి. ఆలయాలను విద్యుత్తు దీపకాంతులతో పుష్పాలతో అలంకరిస్తారు. ఇక్కడ మహాశివరాత్రిని 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. తొలి రోజు ప్రభోత్సవం, రెండో రోజు కళ్యాణోత్సవం, మూడో రోజు వసంతోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం ధ్వజావరోహణం సమయంలో స్వామికి సమర్పించే నంది ముద్దలు అత్యంత మహిమాన్వితమైనవి. సంతానం లేని వాళ్ళు వాటిని తింటే ఖచ్చితంగా వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. హోమాలు నిర్వహించడానికి యాగశాల కూడా ఉన్నది. ఇక్కడ కొండపైన అయ్యప్ప స్వామి దేవస్థానం, విఘ్నేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. దేవస్థానం వారు భక్తుల వసతుల కోసం ఎన్నో నిర్మాణాలు చేయబడుతున్నారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం, అన్నదానం కోసం కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ దేవాలయానికి బస్సులు, ఆటోల ద్వారా చేరుకోవచ్చు. ఆ భోలా శంకరుడు కోరిన కోరికలను తీర్చుతాడు. అలాంటిది ఆ పార్వతీ రామలింగేశ్వరుడిని ఒక్కసారి దర్శిస్తే చాలు, మీకు 1000 మంది మునుల ఆశీస్సులు లభించినట్లే. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఓం నమః శివాయ. నచ్చితే లైక్, కుదిరితే షేర్, ప్రోత్సహించాలనుకుంటే సబ్స్క్రైబ్.